డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 తరువాత భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ఆయన రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. మొత్తం 3 రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, ఢిల్లీలో తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ శోభన్. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 1 తర్వాత భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి భూమిలో చదును కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆ పనులు కూడా తుది దశకు చేరుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 2 బ్లాకులుగా 550 బ్లాకులుగా ఇక్కడ ల్యాండ్ అనేది కేటాయింపు జరిగింది. ఆ తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించి కూడా అటు అనుమతి పత్రాలు కావచ్చు, అవన్నిటినీ కూడా ఏదైతే హస్తగతం చేసుకున్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఏదైతే కార్యాలయ నిర్మాణం ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కావచ్చు, భూమి పూజ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించారు. పూర్తిగా ఆ అంశాలన్నీ కూడా నివేదించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. తర్వాత ఏదైతే ప్రధానంగా పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 7 సభ్యులుంటే వారికి దేశ రాజధాని ఢిల్లీలో స్థలం కేటాయించాల్సి ఉంటుంది ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి 2 సభలలో కలిపి సుమారుగా 16 సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 1100 పైచిలుకు చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేశ రాజధానిలో నిర్మించబోయేటువంటి ఈ భవన్ అనేది కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ వేదికగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎల్లుండి భూమి పూజ కార్యక్రమం పాల్గొంటారు. తర్వాతి రోజు తిరిగి హైదరాబాద్కు పయనం కానున్నారు. ఇక ఈ ఏదైతే ఢిల్లీలో కేటాయించినటువంటి ఈ వసంత్ విహార్లో ఆ భూమిని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కావచ్చు, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పార్టీ కార్యాలయం భూమి పూజకు వస్తున్నటువంటి కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చారు, ఢిల్లీలో ఉంటున్నారు, ఎట్లా ఉంది, మీ అభిప్రాయం ఎట్లా ఉండబోతుంది పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి? నా పేరు రామ్ కుమార్ అండి. నేను తెలంగాణ ఉద్యమంలో దాదాపు 2004 నుంచి తెలంగాణ స్థాపించే వరకు చాలా పోరాటాలు చేశాము. ఢిల్లీలో ఎంతో కష్టపడి బంగారు తెలంగాణ కొరకు సాధించాం మేము. ఆ దిశగా మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని చాలా రకాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఢిల్లీలో తెలంగాణ పార్టీ ఆఫీస్ స్థాపించడం కూడా మాకంతా చాలా శుభసూచకము. అందరూ తెలంగాణ వాసులు, అందరూ తెలుగు ప్రజలంతా గుంపులుగా వచ్చి ఇక్కడ సైట్ చూడడానికి వస్తున్నారు. ముఖ్యంగా మాకంటూ ఇక్కడ షెల్టర్ అంటూ ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దిస్ లొకేషన్ ఈజ్ వెరీ పోస్ట్ లొకేషన్ ఇన్ ఢిల్లీ. దిస్ వసంత్ విహార్, ఇది చాలా ప్రైమ్ లొకేషన్. ఇలాంటి లొకేషన్లో మనము బిల్డింగ్ కట్టుకోవడం అనేది చాలా మనందరికీ గర్వకారణము. ఎందుకంటే ప్రతి తెలంగాణ బిడ్డలు కానివ్వండి, తెలుగు వాళ్ళే కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ మనకు ఒక షెల్టర్ అంటూ ఉంటుంది అనే భరోసాతోటి మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇన్ని రోజులు షెల్టర్ లేక చాలా అవస్థపడ్డాం మనము. అలాగే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు అక్కడ రైతు బంధు కానివ్వండి, దళిత బంధు పథకం కానివ్వండి, అలాగే ఈజ్ ఏ వాటర్ మ్యాన్. కాళేశ్వరం చూడండి మీరు, అలాగే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్నారు తాగడానికి. అది ఎంత మంచిదండి. కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నారు. పేదలకు ఎంతో సాయం చేస్తున్నారు సార్ గారు. ఇలాంటి సార్ ఒక రకంగా చెప్పాలంటే
తెలంగాణకు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళండి సారు. గ్రేట్, చాలా గ్రేట్ అండి. అలాగే ఆయన కుమారుడు మన కేటీఆర్ సార్ గారు, ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఇంత పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తూ ఉన్నారు సార్ గారు. ఇప్పుడు అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అండ్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, నాట్ ఈవెన్ సాఫ్ట్వేర్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, ఏరో హబ్స్ కూడా చాలా కేటీఆర్ సార్ గారు కూడా చాలా గ్రేట్ అండి. నిజంగా ఇలాంటి వ్యక్తులు మనకు చాలా అవసరం అండి, దేశానికి అవసరం, మన రాష్ట్రానికే కాదు. మన కేసీఆర్ గారు కూడా మన దేశానికి చాలా ముఖ్యం అండి. ఇలాంటి నాయకులు కావాలి. అండ్ అలాగే కేసీఆర్ గారి కాపీ అన్ని పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అన్నీ చూసి కాపీ కొడుతున్నారండి. ముఖ్యంగా ఆ సార్ ఏమేమి అక్కడ చేస్తున్నారో ఇక్కడ వేరే రాష్ట్ర వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానివ్వండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అది ఎంత ఇదండి, ఆ సార్ ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అండి సార్, చెప్పండి. అలాగే మనం నా బెస్ట్ ఫ్రెండ్ అండి మన కేసీఆర్ గారు పిఏ గారు అమరేందర్ గారు గత నాకు 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నారు. ఆయన నాయకత్వంలో కూడా బాగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన మేము ఇక్కడ రాత్రి మొగళ్ళు కూర్చొని పనులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అసెట్స్ అండి. మనకు తెలంగాణ పార్టీ రావడం ఇదొక మనకు గర్వకారణము. మనకేంటంటే ముఖ్యంగా ప్రతి తెలుగు పౌరుడు, తెలంగాణ పౌరుడు ఇక్కడ వచ్చి ఉండడానికి ముఖ్యంగా ఇక్కడ పక్కల సమాజ్వాదీ పార్టీ ఒక ఆఫీస్ ఉంది, అండ్ జనతాదళ్ పార్టీ ఒక ఆఫీస్ ఉంది. ఈ రెండింటి మధ్యలో మన ఆఫీసు చాలా పెద్ద ఎత్తున మనం నిర్మించుకొని సకల సౌకర్యాలతో యుద్ధ ప్రాతిపదికన కట్టి మనము ఇదన్నీ మన ప్రజలకు, మన తెలంగాణ బిడ్డలకు ఎలాంటి ఢిల్లీలో వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలే కానివ్వండి, భోజనాలే కానివ్వండి, ఇక్కడ ఉండడానికి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలా చేయడం మనకందరికీ గర్వకారణము. సారు నిజానికి మనమంతా తెలంగాణ వాళ్ళకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ లాట్ సార్. జై హింద్, జై తెలంగాణ. మనతో పాటు హైదరాబాద్ నుంచి కొంతమంది కార్యకర్తలు వచ్చారు, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఆనాడు ఉద్యమంలో నేడు అభివృద్ధిలో ముందున్నటువంటి పార్టీ ఇక్కడ పార్టీ కార్యాలయం నిర్మితం కాబోతుంది, ఎట్లా అనిపిస్తుంది? देखिए, सबसे पहले तो ये बात कि मुल्क की राजधानी में किसी पार्टी का अपना ऑफिस हो, ये एक बहुत बड़ी गर्व की बात है। लेकिन बदकिस्मती से तेलुगु रियासतों में किसी भी रियासत का अपना पार्टी ऑफिस हिंदुस्तान की राजधानी दिल्ली में नहीं था। चाहे वो तेलुगुदेशम पार्टी हो, YSRCP हो, या फिर खुद हमारे बड़े बड़े कायदीन गुजरे हैं जो अपने आप को तेलुगु जाति और तेलुगु ज़बान के चैम्पियन कहते हैं, लेकिन वो सब फेल हो गए। लेकिन एक तेलंगाना के सपूत और एक तेलंगाना के महात्मा KCR साहब ने यहाँ पर TRS पार्टी का क़याम अमल में लाके जिस तरीके से तमिलनाडु के लोगों ने AIADMK का ऑफिस बनाया, उसी तरीके से दूसरी पार्टियों ने बनाया। इसी तरीके से तेलुगु रियासतों में ये पहला ऑफिस है जो TRS पार्टी का बन रहा है। इसके लिए तेलुगु के जितने बोलने वाली आवाम है तमाम को मैं मुबारकबाद देता हूँ, KCR साहब का शुक्रिया अदा करता हूँ तमाम तेलुगु आवाम की तरफ से। उसके साथ साथ मैं ये कहना चाहूँगा कि दिल्ली की तरफ TRS पार्टी के ऑफिस का क़याम ये इस बात की निशानी है। जिस वक्त 2001 में TRS पार्टी क़याम अमल में आई थी, उस वक्त ये कहा गया कि तेलंगाना बनने वाला नहीं है, KCR साहब तेलंगाना का जो पार्टी बनाए हैं वो फेल होने वाली है। लेकिन उसके बाद हमने KCR साहब की क़यादत में न सिर्फ 2004 में इलेक्शन में कामयाबी हासिल की, बल्कि इसके साथ साथ तेलंगाना भवन हैदराबाद बंजारा हिल्स के पाश इलाके में बनाया। आज 20 साल ख़त्म होने के बाद पार्टी के जो बनने के फिर से एक दिल्ली के पास इलाके में फिर से तेलंगाना भवन, सेम महल वखू, सेम अंदाज में KCR साहब ये बात कहने वाले हैं कि KCR अपनी ज़बान से मुकरने वाले नहीं हैं। KCR जो कहेंगे वो करके बताएंगे। लोगों ने कहा तेलंगाना नहीं आएगा, तो KCR साहब ने अपनी जान की बाजी लगाई। KCR से चढ़ू तेलंगाना व चढ़ू कहकर उन्होंने आत्मा निर्भर दीक्षा की। उन्होंने निर्भर दीक्षा करके दीक्षा के ज़रिए से तेलंगाना हासिल किया। यही दिल्ली को हिला दिया, दिल्ली के तख्त को हिला दिया। आज हिंदुस्तान को
चाइना से मुकाबला है, अमेरिका से मुकाबला है। 70 साल 75 साल हमारी आज़ादी के हो गए, लेकिन आज भी हम गरीब हैं। हमारी गुर्बत को हिंदुस्तान की अगर कोई मिटा सकता है तो वो जनाब कल्वकुंट्ल चंद्रशेखर राव साहब है। इनकी क़यादत में आवाम की तरक्की के लिए जिस तरीके से गरीबों की फलाह व बहबूद के लिए न सिर्फ प्रोग्राम बनाए गए, उसी तरीके से एशिया का सबसे बड़ा कालेश्वरम प्रोजेक्ट जो कि इरिगेशन का एक बेहतरीन नमूना साबित किया गया। केसीआर साहब ने न सिर्फ दलित मुस्लिम अक़लियतों का साथ लिया, बल्कि बैकवर्ड क्लासेस को भी अपने साथ लेते हुए ख़वातीन का तहफ़्फ़ुज़ किया, बच्चों को तालीम दी, ज़ईफ़ों को वजीफ़ा दिया, माजूरीन को वजीफ़ा दिया, कि किसानों के लिए उन्होंने रेतु बंधु लाई। इसके तहत मैं केसीआर साहब का शुक्रिया अदा करता हूँ। आज जो यहाँ पर पार्टी ऑफिस के क़याम के लिए काम किए जा रहे हैं, जितने लोग काम कर रहे हैं, मैं उन तमाम का तेलुगु आवाम की जानिब से, तेलंगाना आवाम की जानिब से, टीआरएस पार्टी के तमाम कायदीन की जानिब से केसीआर साहब का शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय केसीआर। ఓకే, మొత్తంగా చూస్తే ఇటు అయితే భూమి పూజ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతుండటంతో ఇటు ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక మరోవైపు ఈ భూమి పూజ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే వారంతా కూడా రేపు సాయంత్రంలోగా ఢిల్లీకి చేరుకోవాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ఢిల్లీలో నిర్మించబోయేటువంటి ఈ భవన్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి అయితే అటు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కావచ్చు, ఆకాంక్షల సాధనను సాక్షాత్కారంగా నిలబడుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. జై శివ.